నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. కోరిన కోరికలు తక్షణమే నెరవేరాలంటే లలిత సహస్రనామంలో ఏ జపం జపించాలి? ఏ నామాన్ని జపించాలి అని చూసుకున్నట్లయితే అమ్మా ఒకటేనమ్మా. ఇక్కడ లలితా సహస్రనామాలు ఎందుకు మీరు అనుకున్న సంకల్పం నెరవేరేలా చేస్తాయి అనేది ఫస్ట్ మనం పట్టుకోవాలి. లలితా సహస్రనామాలు అంటే ఎవరో రచించినవి కాదు, గుర్తుపెట్టుకోండి. ఎవరో పుస్తకం రాసింది కాదు. నిండు సభలో అమ్మవారు బండాసురుడు వధ కోసం వచ్చినప్పుడు నిండు సభ ఒకటి జరుగుతుంది. అందరూ దేవతలందరూ ఉంటారు. ఆ దేవతలందరూ ఉండగా ఆవిడ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆవిడలోంచి 8 కిరణాలు బయటకు వచ్చాయి, తెల్లటి కిరణాలు. ఆ 8 కిరణాలు వసిన్యాది వాగ్దేవతలు అంటారు. ఆ వసిన్యాది వాగ్దేవతల ద్వారానే మనం మాట్లాడగలుగుతుంటాం, అన్ని పనులు జరుగుతుంటాయి. మన లోపల కూడా ఉంటారు వాళ్ళు. అయితే ఆ వసిన్యాది వాగ్దేవతలు ఆవిడలో నుంచే బయటకు వచ్చాయి కాబట్టి వాటిని అపౌరుషములు అంటారు. అంటే ఎవరో రచించింది కాదు, వేదముతో సమానము అని. ఇప్పుడు వేదమంత్రాలు ఉంటాయి సరే, వేదం అంటే మీకు ఐడియా ఉంది కదా. వేదమంత్రాలతో ఏదైనా మనం ఒక పూజ చేసామనుకోండి, అది ఖచ్చితంగా సంకల్పం నెరవేరుతుంది. ఎందుకు? అది కేవలం ఎవరు ఉట్టిగా రచించింది కాదు కదా, దానికి ఆ పవర్ ఉంటుంది, ఆ ఎనర్జీ ఉంటుంది. ఓకే, ఎలాంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మనకి రేస్ ఉంటాయి, రకరకాల రేస్ ఉంటాయి. అల్ట్రావైలెట్ రేస్ అని కొన్ని రేస్ ఎఫెక్ట్ని ఇస్తాయి. ఇప్పుడు మామూలుగా ఈ లైట్ ఉంది, ఈ లైట్ రేస్ వేరు, కానీ ఎక్స్రే రేస్ వేరే ఉంటుంది, అల్ట్రావైలెట్ రేస్ వేరే ఉంటాయి, కొన్ని లేజర్ రేస్ వేరే ఉంటాయి. ఆ రేస్తో మనం కొన్నిటిని కట్ చేయొచ్చు కూడా. అంటే ఏంటి, ఒక లైట్లోనే అన్ని రకాలుగా ఉన్నప్పుడు ఒక శబ్దంలో ఎలాంటివి ఉంటాయి, అంతే కదా. కాబట్టి ఏంటంటే ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. అలా వసిన్యాది వాగ్దేవతలు పలికినటువంటి ఆ యొక్క అమ్మవారి నామాలు అంటే 1000 నామాలు అంటే ఏమిటంటే అమ్మవారు ఇది అని చెప్పడం. మొత్తం మీరు లలితాసహస్రనామాలు కనుక విన్నట్లయితే ప్రకృతి అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఏంటి, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ అమ్మవారిని మనం అర్థం చేసుకొని మనకి ఏదైతే కోరిక ఉందో దాన్ని బట్టి నామం చేసుకుంటే ఇంకా బాగా పనికొస్తుంది. అంటే ఉదాహరణ ఎలా అంటే, ఇప్పుడు మీకు ఎవరికైనా ధనానికి ఇబ్బంది ఉంది అనుకోండి, అప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః. సంపత్కరి అనేటువంటి అమ్మవారు, సింధురములు అంటే ఏనుగులు, ఏనుగుల చేత లలితా అమ్మవారి చుట్టూ తిరుగుతూ అమ్మవారికి పూజిస్తుంది అని. అంటే సింధూరంలో ఏనుగులు ఎందుకు అంటే, ఏనుగులు సంపదలకు కారకం. అందుకే చూడండి, లక్ష్మీదేవి దగ్గర ఎవరుంటారు, ఏనుగులు ఉంటాయి అటు ఇటు. కాబట్టి ఆ నామాన్ని ఎవరైనా ఒక 40 నిమిషాలు రోజు చేశారనుకోండి, కొన్ని వేల వందల మందికి చెప్పగా ఇది ఫలించినటువంటి విషయం. ఇది ఈ మంత్రం చేసుకుంటే ఫలిస్తుంది. అలాగే కొంతమందికి అప్పులు ఉంటాయి ఎక్కువగా, అలాంటప్పుడు ఓం అపర్ణాయై నమః. ఓం అపర్ణాయ నమః అంటే ఏంటంటే, అపర్ణ అంటే పర్ణములు వదిలిపెట్టినటువంటిది. అమ్మవారట శివుని కోసం తపస్సు చేస్తూ ఎండినటువంటి ఆకుల్ని కూడా తినకుండా ఆవిడ తపస్సు చేసిందట. ఆకు కారకం ఎవరంటే బుధుడు. విడిచిపెట్టింది అంటే బుధుడు దేనికి కారకుడు, జ్యోతిష్శాస్త్రరీత్యా అంటే అప్పులకు కారకుడు. అంటే అప్పులు కూడా మనకి ఇంకా తీరిపోతాయి అపర్ణ అనేటువంటి నామాన్ని కనుక చేసుకుంటే. దీని మీద ఒక ఒక కథ కూడా ఉంది దీని మీద, అంటే నిజంగా జరిగినటువంటి అంశమే అది. ఏమిటంటే, ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వాళ్ళ పూర్వీకులు చేసిన అప్పులు ఆయన తీరుస్తూ ఉండేవాడు. కానీ ఆయన శక్తి సరిపోయేది కాదు, ఎంత అప్పులు చేసినా సరే చాలా అప్పు ఉండేది. అయితే ఇంకా ఊర్లో వాళ్ళందరూ ఏం చేశారు, లేదు మొత్తం డబ్బులు అడగాలి ఎలాగైనా నేను ఇంటికి వెళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళాక వాళ్ళ భార్య ఏం చేసిందంటే, మీరు బయట కూర్చోండి, మా వారికి చెప్పేసి వస్తాను వెళ్ళంగానే ఆయన పూజ చేసుకుంటున్నాడు అమ్మవారి నామాల్లో చేసుకుంటూ ఉంటే, అప్పుడే సరిగ్గా వాళ్ళ భార్య వచ్చి చెప్పింది. అప్పుడే అపర్ణ అనే నామం వచ్చింది. అప్పుడు అనుకున్నాడు ఆయన, ఏమనంటే, అమ్మ అపర్ణ అంటే అప్పులు తీర్చే తల్లిని కూడా అంటారు కదా, ఏంటమ్మా నాకు ఈ అప్పులు అని అమ్మవారితో అనుకున్నాడు. అనుకుని మళ్ళీ చెంపలేసుకున్నాడు, చిచ్చి నేను ఇలాంటి చిన్న చిన్న కోరికలు అడుగుతానా, అప్పులు తీరాలి, డబ్బులు రావాలి, ఇవా నిన్ను పూజిస్తే మోక్షం కదా రావాలి, చిచ్చి తప్పు అయిపోయిందని మళ్ళీ పూజ అంతా అయిపోయింది. ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చి మళ్ళీ ఇంకొంచెం సేపు సమయం కావాలంటే వాళ్ళని అడుగుతున్నాడు. ఇట్లా ఇంకొంచెం సేపు సమయం ఇవ్వండి అని అడుగుతుంటే వాళ్ళేమో, ఇంకా సమయం ఎందుకు, ఆల్రెడీ ఒక అమ్మాయి మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది, ఇట్లా చిన్న పిల్ల ఒక పెట్టు పట్టుకొని వచ్చింది, వచ్చి మీ అందరికీ ఎంతెంత అప్పు ఉంది చూపించండి అన్నది, పలానా ఉందనగా అందరికీ ఇచ్చేసింది, కొన్ని డబ్బులు కూడా ఇచ్చేసింది. ఆ చీటీ చింపేద్దామంటే, లేదు మా నాన్నగారు వస్తారు, వచ్చి ఆయన చూశాక అప్పుడు చింపేదని లోపల పోయింది, ఒకసారి పిలవండి అమ్మాయి, ఎంత బాగుందో అసలు ఎంతో ముద్దు వస్తుంది, ఒకసారి పిలవండి అనగా ఆయన అక్కడే కూర్చుండిపోతాడు. అయ్యా నాకు అసలు పిల్లలే లేరు అయ్యా అంటాడు. అంటే ఏంటి, అమ్మవారు ఆ రూపంలో వచ్చి వాళ్ళ అప్పులు అనేది ఇచ్చింది. ఓకే, అంటే ఏమిటి అద్భుతం అసలు, అంటే అంత శక్తి ఉంటుంది. నమ్మి గనక చేస్తే, మీరు ఏదైనా ఒక నామం ఉంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ రక్షణ శక్తి కావాలి ఎవరికైనా అంటే, ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు, ఓం శ్రీమాత్రే నమః
ఆ మాట అనగానే ఏమవుతుందంటే మనం చాలా సింపుల్గా అంటాం శ్రీమాత్రే నమః అని కాదు. విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా మీకు ఒక తల్లిలా కాపాడేటువంటి ప్రకృతి మొత్తం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఇవాళ రేపు చూడండి ఎక్కడికైనా వెళ్ళాలంటే అమ్మో అక్కడ ఏమవుతుందో అది ఇది అంటుంటారు కదా, శ్రీమాత్రే నమః అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అని చేసుకున్నారనుకుంటే ఎవరికైనా ఉద్యోగ సంబంధ సమస్యలు ఉంటే పోతాయి. ఇంకోటి ఉంటుంది ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః. ఇది కూడా కెరియర్లో గ్రోత్ ఇట్లాంటివన్నీ ఇస్తుంది. ఇలాగా లలిత సహస్రనామాల్లో 1-2 నామాలను కాదు, చాలా ఉన్నాయి. మీకు ఒక్కోసారి మనకి హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు కొంతమంది. అలాంటప్పుడు అనారోగ్యంగా ఉండే అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఆరోగ్యం బాగోలేదు అనుకునేటువంటి వారికి ఓం సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అయి నమః. ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకుంటూ ఎట్లా అంటే ఇంకా నేను పిలుస్తున్నాను పలుకుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ కెమెరామ్యాన్ ఉన్నాడు, ఆ అబ్బాయి పేరు ఏదో ఉంటుంది, పిలవంగానే పలుకుతాడని ఒక నమ్మకంతో పిలుస్తారు కదా. అట్లాగే అమ్మవారిని నేను చెప్తున్నాను, అమ్మవారిని ఈ శ్లోకం చేస్తున్నాను, ఆటోమేటిక్ పలుకుతుంది అనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో కనుక చేస్తే ఖచ్చితంగా సెట్ అవుతుంది. లలిత సహస్రనామాల గురించి చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురించి. శ్రీమాత్రే నమః.